ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర రైలు ప్రమాదం, 1000 మందికి పైగా ప్రాణాలకు ముప్పు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైల్వే డివిజన్లో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తున్న నైని డౌన్ ఎక్స్ప్రెస్లో 1100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న నైని డూన్ ఎక్స్ప్రెస్ ఎదురుగా దాదాపు 100 కిలోల బరువున్న రాయి వచ్చింది. దీంతో ఇంజన్ చక్రం పైకి లేచి వాహనం 100 మీటర్ల వరకు ఈడ్చుకు వెళ్ళింది. లోకో పైలట్ చాకచక్యంగా రైలును ఎలాగోలా ఆపేశారు. మంగళవారం రాత్రి 7:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్ నుండి కత్గోడం మధ్య నడుస్తున్న నైని డూన్ ఎక్స్ప్రెస్ సియోహారా నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు ట్రాక్పై ఉంచిన పెద్ద రాయి చక్రాల కిందకు వచ్చింది. రైలు వేగం పెరగడంతో పెద్దగా కట్కట్మని సౌండ్ వచ్చి బోగీలు వణికిపోయాయి. దీంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే రైలు వేగాన్ని తగ్గించి బ్రేకులు వేసి ఆపాడు. దిగి చూడగా ట్రాకులకు మధ్యలో చక్రాలకు మధ్య పెద్ద రాయి కనిపించింది. డ్రైవర్ వెంటనే కంట్రోల్కి సమాచారం అందించాడు. మెకానికల్ విభాగం బృందం మెయిన్ వాడకు చేరుకొని పనిముట్లతో రాయిని ముక్కలు చేశారు. దీని తరువాత చక్రాల మధ్య ఇరుక్కున్న రాయిని అతి కష్టం మీద తొలగించారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. ఇతర రైలు ఇబ్బంది కలగకుండా లోకో పైలట్ మేవాన్ వాడ నుంచి రైలును ముందుకు తీసుకువెళ్ళాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.